హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ పెడతా అంటున్న నేచురల్ స్టార్, కాపీ రైట్స్ తోనే మనీ సంపాదిస్తున్న మాస్టర్ ఇళయరాజా, త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ గారి కాంబో. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. అజిత్ గుడ్ బై డెగ్లీ ఫస్ట్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కోగా డే 6 ఎక్సలెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. తమిళనాడులో మరోసారి 7 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వరల్డ్ గా చూసుకుంటే డే 6 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో తమిళనాడు గ్రాస్ 110 కోట్లకి చేరుకుంది అండ్ వరల్డ్ గ్రాస్ 185 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ అండ్ కేరళలో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుంటే ఈపాటికే 200 కోట్ల మార్క్ దాటేసిండేది ఈ ఫిల్మ్. ఏదేమైనా అజిత్ కెరీర్ లో ఇది తమిళనాడులో 400 crore ఫిల్మ్. చూడాలి మరి ఈ వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇళయరాజా గారి మ్యూజిక్ కి ఫ్యాన్ బేస్ ఏ లెవెల్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సాంగ్స్ రిమిక్స్ ని కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. బట్ ఆయన మాత్రం కాపీరైట్స్ ని వేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే మంచమల్ బాయ్స్, కూలీ అండ్ గతంలో చాలా సినిమాలకి నోటీసులు అయితే పంపించారు. ఇక ఇప్పుడు అజిత్ గుడ్ బై డెగ్లీ మూవీకి కూడా కాపీరైట్స్ అయితే పంపించారు ఇళయరాజా. అండ్ 5 కోట్లు కాంపెన్సేషన్ కూడా కావాలని కోరారు. ఇది విన్న ఫ్యాన్స్ సినిమాలకి మ్యూజిక్ ఇస్తున్న రోజులో కూడా ఇంతలా తీసుకోలేదు, బానే సంపాదిస్తున్నారని వాపోతున్నారు. ఇక మరోపక్క విజయ్ ఫ్యాన్స్ సచిన్ మూవీని రీ-రిలీజ్ కి రెడీ చేస్తూ ఉండగా ఏప్రిల్ 18th రీ-రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ వదిలిన మినిమం షోస్ తో 15 లక్షల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. గిల్లీతో టాప్ నంబర్స్ పెట్టిన ఈ ఫ్యాండమ్ ఇప్పుడు ఎంత నంబర్ పెడతారో చూడాలి. విక్టరీ వెంకటేష్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని ఇప్పుడు అందుకోగా నెక్స్ట్ వచ్చే సినిమాపైనే అందరి చూపు ఉందని చెప్పొచ్చు. అయితే సురేందర్ రెడ్డి, వక్కంద వంశీ లాంటి పేర్లు వినిపించినా కూడా రీసెంట్ గా త్రివిక్రమ్ పేరు కూడా లైన్ లోకి వచ్చింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాతో చేయబోయే సినిమాకి టైం ఉండడంతో ఈలోపు ఒక సినిమాని వెంకటేష్ గారితో తీస్తారనే రూమర్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. బట్ ఫ్యాక్ట్ వచ్చేసి తమిళ హీరో శివకార్తికేయన్ గురించి వెయిట్ చేస్తున్నాడు గురూజీ. శివకార్తికేయన్ రెమ్యునరేషన్ కూడా గట్టిగానే చెప్తున్నట్టు టాక్. సో విక్టరీ వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ కాంబో అయితే ఫేక్ న్యూస్. అలానే రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగ కాంబో కూడా ప్రెజెంట్ గట్టిగా వినిపిస్తుండగా ఇది కూడా ఫేక్ న్యూస్ గా చెప్పొచ్చు. సూర్య రెట్రో మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. May 1st వరల్డ్ గా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. నాని హిట్ 3 కూడా అదే రోజు వస్తూ ఉండడంతో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే సూర్య సినిమా వస్తుందంటే తెలుగులో మినిమం ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ నానికి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే నాని స్ట్రాంగ్ జోన్ వచ్చేసి ఓవర్సీస్. ఇక యూఎస్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేయగా వదిలిన 272 షోలకి గాను ఇప్పటికే 35,000కి పైగా డాలర్స్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. సో ఫాస్టెస్ట్ 100K నుంచి 500,000 వరకు కూడా టైటిల్లో రికార్డ్ పెట్టడం పక్క. ఒకవేళ 1 మిలియన్ ని ప్రీమియర్స్ తోనే కొట్టాడంటే మాత్రం టైటిల్లో ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ హీరోగా నేచురల్ స్టార్ నిలిచిపోవడం పక్క. మరోపక్క 1 మిలియన్ మూవీస్ పరంగా కూడా టాలీవుడ్ హీరోస్ లోనే టాప్ ప్లేస్ కి వెళ్లబోతున్నాడు నేచురల్ స్టార్. ఇక May 2 నుంచి పారడైజ్ షూటింగ్ స్టార్ట్ అవనుండగా నాని అయితే May 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. హిట్ 3 ఓపెనింగ్స్ బట్టి పారడైజ్ ఓపెనింగ్స్ పై ఒక అంచనాకి రావచ్చు. హిట్ 3 Day 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈవెన్ సూర్య రెట్రో మూవీ తెలుగు స్టేట్స్ లో కూడా ఎంత పెట్టచ్చు అనుకుంటున్నారో మెన్షన్ చేయండి. రీసెంట్ ఇయర్స్ లో మ్యూజిక్ పరంగా పెద్ద హిట్స్ అంటే అలవైకుంఠపురంలో అండ్ పుష్ప ఫిల్మ్స్. యూట్యూబ్ లో చూసినా, స్పాటిఫైలో చూసినా, వ్యూస్ పరంగా స్ట్రీమింగ్ కౌంట్ పరంగా చూసినా కూడా ఇవే టాప్ లో ఉంటాయి. అయితే సడన్ గా రేస్ లోకి వచ్చింది దేవర ఆడియో. దేవర నుంచి సాంగ్స్ ఒకటి బయటకు వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదని ఫ్యాన్స్ అయితే చెప్పారు. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సీన్ చేంజ్ అయింది. ఈ రీల్ స్టాండ్ లో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో వచ్చిన ఈ ఆల్బమ్ స్పాటిఫైలో మొత్తానికి సెకండ్ ప్లేస్ అయితే కబ్జా చేసింది. ఆరెంజ్ ఆల్బమ్ ని చాలా ఫాస్ట్ గా బీట్ చేసిన ఈ ఫిల్మ్ సెకండ్ ప్లేస్ లో ఉన్న అలవైకుంఠపురంలో ఆల్బమ్ ని కూడా ఇప్పుడు బీట్ చేసింది. అలవైకుంఠపురంలో 305 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు 306 మిలియన్ కౌంట్ తో సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది దేవర ఆల్బమ్. ఇక ఫస్ట్ ప్లేస్ లో ఉన్న పుష్ప ఆల్బమ్ 345 మిలియన్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా త్వరలో దాన్ని కూడా బీట్ చేయనుంది దేవర ఆల్బమ్. మరి వీటిలో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హిట్ 3 రెట్రో డే 1 గుడ్ బై డెగ్లీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.